మనది ప్రజాస్వామ్య దేశం. గ్రామ వార్డు నుంచి ఎంపీల వరకు అందరినీ ప్రజలే ఎన్నుకుంటారు. కానీ ఏపీలో కడప జిల్లాలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఒక ఫ్యామిలీ. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి నేటి వైఎస్ జగన్ వరకు అంతా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవాల పేరుతో ప్రజా తీర్పుని అపహాస్యం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంటుంది. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలోని పులివెందల, ఒంటిమిట్టల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జనం పోలింగ్ బూతులు బాట పట్టారు. ప్రజాస్వామ్యమా, ఊపిరి పీల్చుకో, చంద్రన్న వచ్చేశాడు, పులివెందల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక విజయవంతంగా జరిపించేశాడంటూ మంగళవారం ఉదయం నుంచి జనం అనుకుంటున్న మాటలు. జగన్ రెడ్డి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. మా ఓటు మేము వేసుకునే పరిస్థితి లేదు. నాకు 30 ఏళ్ల నుంచి ఓటు ఉంది, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఇప్పుడే ఓటు వేశానంటూ పులివెందులకు చెందిన ఒక మహిళ చెప్పిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్నికలు కూడా జరగకుండా ఎన్ని దారుణాలు చేశాడో మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత జనం ఎంతో ఉత్సాహంగా ఓటు వేశారు. పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మేము కూడా ఓటు వేశాం. చేతి వేలి మీద సిరాచుక్క చూపిస్తూ యువత చూపించిన ఉత్సాహం మర్చిపోలేనిది. రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ చరిత్రకు భయపడి అప్పట్లో ఎన్నికలకు ప్రజలు ఇలా దూరంగా ఉండేవారు. ఇదే పులివెందుల ఫార్ములా జగన్ రెడ్డి ఏపీ మొత్తం ఆచరించాడు. కానీ 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పు వారి తలరాతలు మార్చేసింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పులివెందులో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 14న చారిత్రాత్మక తీర్పు కోసం జనం వేయ కళ్ళతో ఎదురు చూస్తున్నారు.